మరి ఈ చాలా దారుణమైన సంఘటనకు నిరసనగా మరి మా అనకాపల్లి IMA ప్రైవేట్ డాక్టర్స్ అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ కూడా, మెయిన్ ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఏంటంటే మొత్తం ఓపీలు బంద్ చేసాం. తర్వాత సర్వీసులు కూడా రొటీన్ సర్వీసులు అయితే బంద్ చేసాం. కానీ ఒక్కటి నా మనసులోకి నాకు అనిపిస్తూ ఉంటది, నార్మల్ గాను దీనికి పరిష్కారం ఏంటంటే ప్రజల గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కానీ ప్రజలు కానీ మిగతా వాళ్ళు కూడా డాక్టర్స్ జీవితాల గురించి కొంచెం ఆలోచించట్లేదు. ఇలాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడు జరుగుతున్నాయి? నిజంగా ఎమర్జెన్సీ సర్వీస్ ఆపేస్తే ఏంటి దేశం పరిస్థితి అన్నది కూడా ఆలోచించాలి ప్రజలు. ఎందుకంటే అప్పుడే సత్వరమైన న్యాయం, ఫాస్ట్ అయిన న్యాయం జరుగుతుందేమో అనిపించే విధంగా తయారవుతున్న ఈ వ్యవస్థలన్నీ కూడా అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్స్ అంతా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ మినహా ఓపీలు, ఎలెక్టివ్ సర్జరీస్ అన్ని కూడా బంద్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, మరి సభ్య సమాజం తలదించుకునేలాగా ఆడపిల్లలందరూ కూడా మరీ ముఖ్యంగా మెడికల్ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థినులు ఒక దిగ్భ్రాంతికి లోనయ్యేలాగా వెస్ట్ బెంగాల్లో జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో PG వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి మౌమిత అనే స్టూడెంట్ విధి నిర్వహణలో ఉన్న టైంలోనే ఒక పైశాచికమైన ఒక దుర్ఘటన, అత్యాచారం చేసి హత్య చేయటం యావత్ భారతదేశమే కాదు ప్రపంచాన్ని కూడా మరి విస్మయానికి గురి చేసిన సంఘటన జరగటం చాలా చాలా దురదృష్టకరం. మరి వైద్య కుటుంబం అంతా కూడా ఆమె కుటుంబానికి మేము అండగా నిలుస్తామని, అదే విధంగా అక్కడ స్ట్రైక్ చేస్తున్నటువంటి ఆ విద్యార్థులకు, డాక్టర్స్ అందరికీ కూడా మేమంతా కూడా సంఘీభావం తెలియజేస్తూ, ఎవరైతే దోషులు ఉన్నారో వారిని ప్రభుత్వం ఇమ్మీడియట్ గా కఠినంగా శిక్షించి మరి మళ్ళీ కూడా ఇటువంటి దుర్ఘటనలు ఎక్కడ కూడా దేశంలో పునరావృతం అవ్వకుండా మరి చర్యలు తీసుకోవాలని, అవి కూడా వెనువెంటనే కూడా చర్య తీసుకోవాలని చెప్పి మరి వైద్య కుటుంబం అంతా కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ అన్ని ఓపీ సేవలు కూడా బంద్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు కూడా మరి అత్యవసర వైద్యం తప్ప మిగిలిన అన్ని సేవలు కూడా నిలిపివేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ విభాగం, ఆంధ్ర రాష్ట్ర విభాగం, అదే విధంగా అనకాపల్లి IMA తరపున కూడా మేము పిలుపు మేరకు అందరు డాక్టర్స్ కూడా ఈ రోజు మరి వైద్య సేవలు నిలిపివేస్తూ సంఘీభావం ప్రకటించడం జరిగింది. అంటే సంఘీభావం అనే కాదు, ఇటువంటి దుర్ఘటనలు భవిష్యత్తులో ఏ చిన్నారికి కూడా జరగకూడదని చెప్పి ఈ మధ్య తరచూ వింటూ ఉన్నాము. మరి సమాజంలో మరీ ముఖ్యంగా మగపిల్లల యొక్క ప్రవృత్తిలో మంచి మార్పు అయితే రావాలి. తల్లిదండ్రులు, సమాజము, గురువులు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా, అదే విధంగా సోషల్ మీడియాలు, సెల్ ఫోన్లు, అశ్లీల దృశ్యాలను చూపించే సినిమాలు అందరూ కూడా ఇదొక సామాజిక బాధ్యతగా తీసుకుని భవిష్యత్తులో భారతదేశం అంటే మరి ఒక కుటుంబ విలువలకు, మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు ఒక భద్రత, రక్షణ, ఆడపిల్లలకి గౌరవం, మహిళలకి గౌరవం ఇచ్చే సమాజంలో ఉన్నామని మనం ఇప్పటి వరకు చాలా గౌరవంగా తలెత్తుకొని మనం ప్రపంచ దేశాలకి మరొక దిక్సూచిగా భారతదేశం ఉంది. ఇటువంటి తరుణంలో ఇటువంటి సంఘటనలు జరగడం మానవ జాతికే చాలా చాలా అవమానము. ఈ వైద్య కుటుంబం అంతా కూడా మరి ఆ చిన్నారి, ఆ వైద్య విద్యార్థిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దోషులను వెనువెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి మేము వైద్యులందరూ కూడా అనకాపల్లి బ్రాంచ్ తరపున, వైద్య కుటుంబం తరపున కూడా తెలియజేస్తూ ఉన్నారు.